హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన కిచెన్లో మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రతి పండుగకి, ప్రతి ఫంక్షన్కి చేసే ఒక ప్రత్యేకమైన రెసిపీతో వచ్చాను. అవునండి, దాని పేరు చెప్పగానే నోట్లో నీళ్లు వచ్చే ఆ మిఠాయి ఏంటంటే అందరికీ ఫేవరెట్ అయిన గులాబ్ జామున్. పెళ్ళిళ్ళు, పండుగలు, పుట్టినరోజులు, ఫంక్షన్లు ఏవి జరిగినా కూడా చివరిలో ప్లేట్లో 2 గులాబ్ జామున్లు లేకపోతే ఆ భోజనం పూర్తయినట్టే అనిపించదు కదా. బయట షాప్లో కొనుక్కుంటే చాలా సాఫ్ట్గా, లోపలికి చక్కెర పాకం బాగా ఉండి చాలా టేస్టీగా వస్తాయి. కానీ ఇంట్లో చేసేటప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి, పగిలిపోతాయి, లోపలికి పాకం కూడా వెళ్ళదు. ఇలాంటి డౌట్స్ మీకు చాలామందికి ఉండే ఉంటుంది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను మీకు చెప్పబోయే విధానం ఫాలో అయితే మొదటిసారి చేసే వాళ్ళకైనా చాలా సులభంగా షాప్ స్టైల్లో సాఫ్ట్గా, జ్యూసీగా గులాబ్ జామున్లు రెడీ అయిపోతాయి. బయట క్రాక్ కాకుండా లోపలి వరకు పాకం పీల్చుకొని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే గులాబ్ జామున్లు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. ఈ రెసిపీలో చిన్న చిన్న టిప్స్, పాకం సరైన దట్టం ఎలా ఉండాలి, జామున్లు ఎప్పుడు వేయాలి, ఏ ఫ్లేమ్లో వేయించాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. అయితే ఆలస్యం ఎందుకు, మన కిచెన్లోని పర్ఫెక్ట్ గులాబ్ జామున్లను తయారు చేద్దాం రండి. మేము ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ని వాడుతున్నామండి. మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ గులాబ్ జామున్ ప్యాకెట్ని వాడుకోవచ్చు. మేము తెచ్చిన ఈ ప్యాకెట్ని కట్ చేస్తే మాకు 1.5 కప్పు పిండి వచ్చింది. సో ఆ 1.5 కప్పు పిండిని ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. దీనిలో ఒక పావు కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా కలపాల్సిన పనేం లేదండి, కొంచెం కొంచెంగా కలుపుకుంటే సరిపోతుంది. దీనిలో 1 లేదా 2 చెంచాల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టము. సో ఇలా పిండిని కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని దానిలో 2 కప్పుల చక్కెరను వేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 నుంచి 2.5 గ్లాసుల వాటర్ని వేసుకోండి. మనము 1.5 కప్పు గులాబ్ జామున్ పిండిని తీసుకున్నాం కాబట్టి 2 లేదా 2.5 కప్పుల చక్కెరను తీసుకొని 2.5 లేదా 3 గ్లాసుల వాటర్ని పోసుకుంటే మనకు పాకం అనేది బాగా వస్తుంది. అలాగే గులాబ్ జామున్లు కూడా చాలా స్వీట్గా, టేస్టీగా ఉంటాయి. సో ఇలా పాకాన్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కొంచెం పాకం ఉడికేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కానీ, పావు టీ స్పూన్ కానీ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. చూడండి, పాకం ఇలా వస్తే సరిపోతుంది, మరీ తీగలాగా రావాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఆ పాకాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము పిండిని చూద్దాం. చూడండి, 10 నిమిషాల వరకు పిండి అనేది ఇలా అవుతుంది. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు గులాబ్ జామున్ బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా కాస్త పిండిని తీసుకొని ఇలా రౌండ్గా గులాబ్ జామున్ బాల్స్ని తయారు చేసుకోవాలి. ఇలా బాల్స్ తయారు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్స్ అనేటివి పగిలిపోకుండా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేయకపోతే మనము ఆయిల్లో వేసిన తర్వాత గులాబ్ జామున్స్ అనేటివి పగిలిపోతాయి. అందుకని ఇలా చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ, ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా గులాబ్ జామున్ బాల్స్ని తయారు చేసుకోండి. ఇలా అన్ని గులాబ్ జామున్ బాల్స్ తయారైన తర్వాత వీటిపైన ఒక క్లాత్ కప్పి ఉంచండి. మన ఆయిల్ వేడయ్యేంత వరకు ఇలా క్లాత్ కప్పి ఉంచడం వల్ల అవి ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో గులాబ్ జామున్స్ ఫ్రై చేయడానికి కావలసిన ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని ఆయిల్లో వేసుకోండి. ఇలా మీ కడాయిలో ఎన్ని గులాబ్ జామున్ బాల్స్ పడితే అన్ని వేసుకొని ఇలా అటు ఇటు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి.
చూడండి, వీటిని ఎప్పుడూ తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మనకు ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేటివి ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేదంటే ఒకటి మాడిపోతుంది, ఒకటి బాగా కాలకుండా ఉంటుంది. అందుకని ఇలా ఎప్పుడు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలా మనకు ఒక 2 నిమిషాలు ఈ గులాబ్ జామున్ బాల్స్ ఫ్రై అయినవంటే మనము తీసుకొని పక్కన మనము ప్రిపేర్ చేసుకున్న సిరప్లో వేసుకోవాలి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న పాకంలో గులాబ్ జామున్స్ని వేసుకోవాలి. పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. పూర్తిగా చల్లారినప్పుడు వేసుకుంటే గులాబ్ జామున్ బాల్స్లోకి పాకం అనేది వెళ్ళదు. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జామున్స్ని పాకంలో వేసుకోండి. ఇలాగే మిగతా గులాబ్ జామున్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా చెప్పిన విధంగా గరిటెతో ఎప్పుడూ తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా అటు ఇటు తిప్పుతూ ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇలా పాకంలో వేసుకొని ఒక స్పూన్తో వీటిని లోపలికి ప్రెస్ చేయండి. అప్పుడే మనకు పాకం అనేది గులాబ్ జామ్స్లోకి బాగా వెళ్తుంది. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, మన సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇలా వేడివేడి గులాబ్ జామున్ని పాకంతో పాటు సర్వ్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోయే టెక్స్చర్, లోపల వరకు బాగా పాకం పీల్చుకున్న ఆ మధురమైన రుచి, ఇదే మన ఈరోజు రెసిపీ స్పెషాలిటీ. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేయొచ్చు అని మీరు ఇప్పుడు చూసారు కదా. ఈ రెసిపీని మీరు పండగలకి, ఫంక్షన్స్కి, స్పెషల్ అకేషన్స్కి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చేసిన స్వీట్లో ఉండే ఆనందం, ప్రేమ వేరు. మన చేతులతో చేసి మన వాళ్లకు పెట్టడం కంటే పెద్ద సంతోషం ఇంకేముంటుంది. మీరు కూడా గులాబ్ జామున్ను ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ స్వీట్ రెసిపీలు, సింపుల్ కుకింగ్ టిప్స్ మా ఛానల్లో చాలా ఉన్నాయి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో త్వరలో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు మీ ఇంట్లో మధురమైన వంటలు చేసుకుంటూ ఆనందంగా ఉండండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.